రోజు నాకు మొన్ననే అంటే స్కూల్లో టీచర్ జొహాషామా టీచర్ మేము కొలీగ్స్ తను చెప్పిద్ది సుశీల వాళ్ళిద్దరూ తోడుకోడళ్ళు కాదు ఓన్ సిస్టర్స్ అంట. అంటే ఒకరు లోకంలో కలిసిపోయినారు కానీ ఒకరు దేవునిలో ఎంతో చక్కగా ఎదిగినారు. చాలా హ్యాపీ అనిపించింది అబ్బా ఇద్దరు ఓన్ సిస్టర్స్ అయినా కానీ అట్లున్నారండి. నెక్స్ట్ రాహాబు వివాహం ఆడిన వ్యక్తి పేరు బోయజ్ కుమారుడు వాళ్ళ నాన్న సల్మాన్. వెరీ గుడ్. ఎవరు? శశికళ అక్క, రైట్ ఆన్సర్. కోరేషు అనగా అర్థం. కోరేష్ నాకు ఇష్టమైన రాజు. అంటే ఒక అన్య రాజు అయినా కానీ అసలు ఎంతగా దేవుడు వాడుకున్నాడంటే చాలా ఇష్టం నాకు ఆయన అంటే. సూర్యుడు అంటే దీంట్లో వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, అంటే బైబిల్ క్లాస్ లో వారి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉన్నాయని అన్నాడు. హామాన్ అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు హామాన్? ఎవరి విషయంలో? మొర్దక విషయంలో. అమృతవల్లి. ఎడమ చేతి వాటం గలవారు గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలరు. వాళ్ళు అంటే సూటిగా ఆంటీ కెజీ ఆంటీ బెన్యామీనులు అంటే వాళ్ళు. అందుకే సౌలు కూడా, కానీ దేవుడు తప్పించినాడు దావీదుని. అంత పర్ఫెక్ట్ గా ఉంటారు అనమాట వాళ్ళు. తల మీద వెంట్రుక కూడా ఏది ఇట్లా ఉంటే అదే ఇది అని. యెహోవా ఎవరెవరిని చంపదలిచినాడు? యెహోవా కొంతమంది ఏలి కుమారులు ఓఫ్ని, ఫినేహాస్, ఇంకా ఉన్నారు. ఆది కాండంలో చెప్పండి. యూదా వాళ్ళ కుమారులు ఓను, ఏరు, ఇంకా అదే ఏరు ఓనాను. షెలా లేదు, ఆయన ఇవ్వలే. లాస్ట్ అతన్ని ఇవ్వలేదు యూదా. ఇంకా సౌలును కూడా, సౌలు అతని కుమారులను కూడా యెహోవా వారిని చంపదలిచినాడు. 4 సువార్తలలో వ్రాయబడిన ఒక అద్భుతం అన్నిట్లో ఉంది. 4 సువార్తలలో రాయబడింది. 5 రొట్టెలు 2 చేపలు. వెరీ గుడ్ అక్క. సర్వాంగ కవచం గురించి బైబిల్లో ఏ పత్రికలో ఏ అధ్యాయంలో? ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం. వెరీ గుడ్. దాంట్లో క్వశ్చన్లు అడుగుతున్నా. మీడ నడుములకు ఏం కట్టుకోవాలి? సాక్తమని దట్టి ఏమీమా. వెరీ గుడ్. నీటి అను డాష్ తొడుక్కోవాలి. మైమరు. వెరీ గుడ్. మైమరు అంటే ఏంది? బ్రెస్ట్ ప్లేట్ ముందర ఒకటి పెట్టుకుంటారు చూడు, బ్రెస్ట్ ప్లేట్ అనమాట. ఇట్లా ముందరికి. పాదములకు వెరీ గుడ్. సిద్ధ మనస్సును జోడు, సమాధానం అని. ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన స్త్రీలు ఎవరు? వెరీ గుడ్ శారక్క. లేవియా కాండము దేని గురించి తెలుపుతుంది? బలులు అర్పణలు. ఎందుకు చేస్తారు అబ్బా అవి బలులు అర్పణలు? ఎందుకు చేయాలా? పాపక్షమాపణ. అంటే మనకి ఏం రావాలా? ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడుగా. అంటే మనకి ఆ పాపం అంతా పోవడానికి కదా. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసిందిరని మీ పక్షమున సాక్ష్యము. పౌలు అని పౌలు వాళ్ళ గురించి చెప్తున్నాడు. గలతీ సంఘం గురించి. వాళ్ళు ఇశ్రాయేలీలలో ఎవడును తమ కుమార్తెలను డాష్ గోత్రమునకు ఇయ్యకూడదు. బెన్యామీను. అదే ఒకసారి అదే ఆయమని చంపేస్తారు కదా ఎఫ్రాయిము. న్యాయాధిపతుల్లో ఉంది. అంటే వాళ్ళకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫిలిస్తీన్ల సర్దారులు ఎంతమంది? 5 మంది. 5 మంది. కొన్ని పేర్లు చెప్తారా? పట్టణాల పేర్లు. అష్డోదు, గాతు, ఎక్రోను, గాజా, అష్కెలోను. వెరీ గుడ్. హానోకు దేవునితో నడిచిన సంవత్సరాలు 300. వెరీ గుడ్. ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాలైనా. హానోకు బ్రతికిన సంవత్సరాలు. వెరీ గుడ్. 365. తబిత 300. పౌలు యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంది అన్నాడు. కాంటి జబ్బు. వెరీ గుడ్.
కదా, అయినా దేవుడు తీసేయలేదు. అన్న నేను అనుకుంటున్నా వెలుగు చూసినప్పుడు ఆ కండ్లు ఇబ్బంది అయితే కాబట్టి కంటిలో పుసి గారేదంట, దురద, నొప్పి, చాలా బాధపడినాడంట. నెక్స్ట్ తిమోతి యొక్క శరీర బలహీనత, కడుపు జబ్బు. వెరీ గుడ్, కడుపులో గుడ్డు. తిమోతి ఏ సంఘమునకు పాస్టర్? ఎఫ్ఎస్సి సంఘానికి. ఎఫ్ఎస్సి సంఘానికి ఏ చేతిలో డాలు పట్టుకోవాలా? వెరీ గుడ్, కరెక్ట్. అమృతంలో ఎడమ చేతిలో డాలు పట్టుకోవాలా. డాష్ శిరస్రానం, రక్షణ అనేది శిరస్రానం. వీపునకు ఉన్న కవచం. వెరీ గుడ్ కెజాంటి. ఏం లేదు వీపుకు, అంతా ఉంది కానీ వీపుకు మటుకు ఏది లేదు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను. వెరీ గుడ్ జయమన్ అంటే లవోదీక సంఘంతో. యేసు మరణాన్ని చంపిన దినాన్ని ఏమంటారు? మరణాన్ని చంపేసినాడు, దాన్ని ఏమంటారు? ఆహా, అదే మరణాన్ని చంపిన అంటే చంపేసినాడు, ఇంక లేచినాడు. వెరీ గుడ్, పునరుత్థానం కదా, ఈస్టర్ పండగ పునరుత్థానం. అంటే లోకంలో అందరికీ అంటే ఏది అని అంటే ఎక్కువ భయం పెట్టేది మరణమే. ఏ దానికి భయపడాడు మానవుడు, మరణం అంటే చాలు భయం వచ్చేస్తుంది కదా. కానీ మన దేవుడు మరణాన్ని జయించినాడు. 1 యోహాను పత్రిక 1:7 ఏముంది మనకు తెలుసు, అది కంఠత్వాక్యం. ఆయన రక్తము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కష్టమే అనుకుంటాను అనిపిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఇది తిమోతి గురించి శాంతరాజ్ అన్న బాగా చెప్పేసినాడు. చాలు చాలు కదా. ఇంకోసారి చదవండి అందరు మనసులో. అయినను దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమున ఆధారంనై ఉన్నది. ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఉదయకాలము ప్రభా, మరి నాయనా నీ సన్నిధిలో గడిపినాము. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాలతో సమానమని సెలవిచ్చిన దేవా. అవునైనా ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని, ధన్యతను నీ బిడలైన మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, ఇంత గొప్ప దేవుణ్ణి నైనా ఆరాధించడానికి, నైనా స్తుతించడానికి, నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా నీ సన్నిధిలో మేము ఎంత నైనా చేసినా కానీ నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభా. అంత గొప్ప నైనా కార్యాన్ని, సిలువ కార్యాన్ని మా జీవితంలో నెరవేర్చినారు ప్రభా. మరణ భయం నుండి మమ్మల్ని విడిపించినారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా మరి స్త్రీలుగా చిన్న మందగా మేము చేరినాం ప్రభా. నీ సిలువ పాదాలు పట్టుకుంటున్నాను. అయోగ్రాలను, అపాత్రురాలను, ఎన్నిక లేని దాన్ని నాయన, చచ్చిన కుక్క లాంటి దాన్ని నాయనా మీరు నిలబెట్టి నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభా. మొట్టమొదట నన్ను ఖాళీ చేయండి ప్రభా. నీ వాక్యంతో నన్ను నింపమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చినారు ప్రభా. నీ మాటలు వినాలి. అవునైనా జీవం గల నీ మాటలు ఎంత ఆదరణ ఇస్తాయి ప్రభా, ఎంత నెమ్మదినిస్తాయి ప్రభా. మరి నాయనా నా తండ్రి, నా నోటిలో మీరుండి మీరు మాట్లాడించమని వేడుకొంచున్నాం ప్రభా. ఒక హెచ్చరిక, దిద్దుబాటు మొట్టమొదట నాకు సరిచేయమని నాయనా తండ్రి, ముందున్న సమయాన్ని నీ చేతిలో పెడుతూ నాయనా నన్ను నిలబెట్టండి ప్రభా. నన్ను వాడుకోండి, శక్తిగా నన్ను చేయండి, సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తులుడైన పౌలు మరి యవనస్తుడైన తిమోతికి రాస్తున్నాడు అనమాట. అంటే ఆయన కూడా ఒక పాస్టర్ కదా. మరి సంఘములో, దేవుని మందిరములో
జీవం గల దేవుని మందిరం. అంటే ఈ మందిరం అంటే మనకి చర్చ్ అంటే ఎట్లయినా ఉండొచ్చు, బిల్డింగే లేకపోయినా కానీ ఒక చోట కూడుకుంటే అదే ఒక మందిరం. కాబట్టి ఈ మందిరంలో ఎలా ఉండాలి తిమోతి, వాళ్ళందరికీ నువ్వు తెలియజేయాల, నువ్వు ఒక పాస్టరు కదా, కాబట్టి నువ్వు ఎలా అంటే నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పి యవనస్తుడైన ఆ తిమోతికి పౌలు కొన్ని హెచ్చరికలు మరి తెలియజేస్తున్నాడు. అవి ఎట్లానంటే, దేవుని మందిరంలో అంటే మనమే విశ్వాసులు మనం ఎలాగా ఉండాలి అని మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. దేవాసక్తితో ఈ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసింది కానీ. చాలక ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు అనమాట. అంటే ఒక సంఘం అంటే ఎట్లా ఉండాల ఒక పోలిక చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సంఘానికి ఉన్న పోలిక ఏమి, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగానే ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్ములను ప్రదానము చేసి తిని. ఇక్కడ సంఘాన్ని పౌలు దేనితో పోలుస్తున్నాడనంటే పవిత్రురాలైన కన్యక. కన్యకకి మరి ఒక్క పురుషునికి ప్రదానం చేయబడింది అనంటే సంఘంలో ఉన్న జనులు విశ్వాసులు అంటే మనమే అన్నమాట. మనము ఎవరితో ప్రదానం చేయబడింది? ప్రభువుతో మనం ప్రదానం చేయబడినాం. అంటే కన్యకలు. కన్యక అంటే పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అపవిత్రత ఉండకూడదు, పవిత్రత కలిగి మరి ఉండాలన్నమాట. ఒకే పురుషునికి పరిశుద్ధంగా మరి ఉండాలన్నమాట. అంటే మామూలుగా లోకరీతిగా చూసుకుంటే మరి కన్యక అంటే ఇంకా పెళ్లి ప్రదానం చేయబడిందంటే ఇంకా పెళ్లి కుమార్తె మరి తనకు కాబోయే భర్తకు ఇచ్చే ఒక గొప్ప బహుమానం ఏది అని అంటే వర్జినిటీ అంటే కన్యత్వం. అంతవరకు తను పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అట్లా మన ప్రభువు ఆ వివాహ మహోత్సవం జరుగుతుంది త్వరలో. అసలు అవన్నీ చూసినప్పుడు భయం అవుతుంది యూట్యూబ్ లో. అంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది, ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎంతో ఉన్నారు. కాబట్టి మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరి ఆ వివాహ మహోత్సవానికి ఆయన ఎంతో పరిశుద్ధుడు, గొప్పవాడు, పెళ్లి కుమారుడు. కాబట్టి సంఘంలో ఉండే మనము, సంఘం అంటే మనమే, మనము ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మరి ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుంది మనకి అని అనంటే, మామూలుగా బరువులు బియ్యము బ్యాళ్ళు కొలవాలంటే మనం కేజీలు అంటాం. అదే పాలు పెరుగు ఇవన్నీ లీటర్లలో కొలుస్తాం. దూరాలని మీటర్లు, కిలోమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తాం. అట్లా మరి పరిశుద్ధతకి ఒక కొలమానం ఒకటి ఉందన్నమాట, యూనిట్. పరిశుద్ధ కొలమానం ఏమనంటే ప్రార్థన. అంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తుంటే అంత పరిశుద్ధత వస్తుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏదనంటే ప్రార్థన. అంటే నీ విశ్వాసము బలపడాలన్నా, నెక్స్ట్ నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నా దానికి పునాది లాంటిది. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఒక్కటే, అదే ప్రార్థన. నేను అందుకే దేవుని ఎక్కువ అడుగుతున్నాను అన్నమాట. ప్రభువా ప్రార్థన వరం నాకు దయచేయి. అందరి కోసం నేను ఎట్లా, నా కోసం నేను ఎట్లా చేసుకుంటా, నా భర్త కోసం, నా పిల్లల కోసం ఎట్లా ప్రార్థన చేసుకుంటానో, ఇతరుల పట్ల మరి ముఖ్యంగా నా సంఘం పట్ల అట్లా భారం నాకు దయచేయి అని చెప్పి, అట్లా ప్రేమ దయచేయి అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు వస్తుంది ఆ సంఘం పట్ల భారం అని అంటే, మనం సంఘానికి వస్తా ఉంటే. ఇంతకుముందు నేను రాకపోతు కరోనా నుంచి దేవుడు నాకు ఇది చేసినాడు. మా సంఘానికి మనకు వస్తూ ఉంటే మనకి ప్రేమ వస్తుంది సంఘం పట్ల. ప్రేమ వచ్చినప్పుడు బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత వచ్చినప్పుడు భారం, అమ్మో నా సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడో ఆదివారం ఒకసారి వచ్చి
ఇప్పుడు అంటే ఆ బరువు అనేది, భారం అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్ గా వస్తా అంటావో ఆ సంఘం పట్ల ప్రేమ అనేది వస్తుంది. ప్రేమ వచ్చినప్పుడు బాధ్యత వచ్చేస్తుంది. నా సంఘం కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి నేను కూడా ఎక్కువగా ప్రార్థన, ప్రతి లైన్ నుంచి ఇట్లా ప్రార్థన చేస్తా పోతా బుక్ లో కూడా మనం రాసుకోవాలి. కాబట్టి పరిశుద్ధతకు కొలమానం ఏమనంటే ప్రార్థన. కాబట్టి మన జీవితాల్లో ఇంకా దానికి అన్నిటికీ మూలం అదే కొలమానం, విశ్వాసం. కాబట్టి మనము 1 తెస్సలోనికైలు చూసుకోండి. ఇక్కడ మనము సంఘాన్ని పౌలు దేనితో పోలుస్తున్నాడంటే పెండ్లి కుమార్తె కన్యకతో పోలుస్తున్నాడట. మనం ప్రదానం చేయబడినాం. ఆయన త్వరలో ఆ వివాహానికి మనం సిద్ధపడాల. అంటే మనము పరిశుద్ధంగా అన్ని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును దేవుని ఎదుమని అన్యజనుల వలె కామాభిలాష కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. చాలక తన ఘటము అనంటే మన శరీరాలని ఎట్లా కాపాడుకోవాలా అనంటే ఆత్మీయంగా గాని శారీరకంగా గాని మనము పరిశుద్ధత అనేది ప్రతిరోజు మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు నిర్గమాకాండంలో చూస్తే యెహోవా దేవుడు ఆ సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు మోషేతో అంటాడు, ఎన్ని రోజులు పరిశుద్ధంగా ఉండాలంట? మాట్లాడేకి 3 రోజులు మీరు పరిశుద్ధంగా కావాలంట. మరి ఇప్పుడు దేవుడు మనతో రోజు మాట్లాడుతున్నాడంటే ఎంత పరిశుద్ధత కావాలనేది అవసరం అయిపోతుంది అనమాట. ఒక్కసారి చూడండి, కీర్తనలు 26:2. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అంతరింద్రియాలంటే నేను కూడా మొన్న ఇది చూసినాను, చదివిన అనమాట. అంతరింద్రియాలనంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలా, నోరు పరిశుద్ధంగా ఉండాలా, చేతులు కాళ్ళు ఇట్లా అంతరింద్రియాలనంటే మన ఊరికే పాపము ఇదనే. అంతరింద్రియాలంటే జీన్స్ అంట. జీన్స్ అంటే జన్యువులు అనేవి ఎంత చిన్నగా ఉంటాయో మైక్రోస్కోప్ ద్వారా చూడాలి అవి కదా. అంటే మనము అంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా అంతరింద్రియాలను కూడా నువ్వు పరీక్ష చేయి జన్యువుల్లో. అక్కడ కూడా పాపం లేదనమాట ఆయనకి. అంటే మనకి ఎట్లా ఉంటది కాబట్టి మనం మన అంతరింద్రియాల కొరకు కూడా, అంటే ప్రతి కణం సెల్లు కోసం కూడా మనం ప్రార్థన చేయాలి పాపం లేకుండా. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన కోరుకుంటుండేది మనకి పరిశుద్ధత. అది ఒక రోజులో వచ్చేది కాదు. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూనే ఉండాల. 2 కొరింథీ 4:16 చూడండి. 2 కొరింథీ 4:16. కాబట్టి మనం ఏమంటే అంతరింద్రియములను దినదినము నూతన పరుచుకోవాలా పరిశుద్ధ. ఆ రోజు ఇశ్రాయేలీలు యెహోవా దేవునితో మాట్లాడడానికి 3 రోజులు పడితే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 2 కొరింథీ 7:1. 2 కొరింథీ 7:1. ఇక్కడంట శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అనంటే అంటే 2 రకాలు అనమాట. శరీరము అపవిత్రంగా ఉంటుంది, ఆత్మ. మన దేవరం అన్న చెప్పినాడు గురువారం. మనస్సు అంటే ఎట్లా ఉండాల, మనస్సు పరిశుద్ధంగా పవిత్రంగా. అలాగా మన మనస్సును కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాల. శరీరమే కాదు మనస్సును కూడా మనం రెండిటి పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ పరిశుద్ధత పోవాలంటే ఆయన రక్తం మనం ప్రార్థన చేయాలి. అంటే 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రభువా మరి ఈ రోజు ఇది మనం తెలియక ఎన్నో పాపాలు చేస్తా అంటాం. మరి కాబట్టి మనం ప్రతిరోజు
మనం బైబిల్ చదువుతున్నా యోబు ప్రతిరోజు వాళ్ళ పిల్లల కోసం 10 మంది కదా, ఒక ఎద్దు సండే స్కూల్ బుక్ లో నేను చదివిన అనమాట. ఒక ఎద్దును బలి అర్పించాలంటే అంటే అందాజు మీదుగా అర్ధ గంట పడుతుందంట. ఒక అదంతా బూడిద కావాలంట. 10 మంది పిల్లలకి అంటే ఆ 5 గంటలు పడుతుంది. అంటే ఆయన ఎన్ని గంటలకు లేచి ఉండాలి అట్లా. మరి ఇప్పుడు నేను రాజులది చదువుతున్నా. రాజులు చదువుతా అంటే సొలొమోను 1000 బలులు అర్పించినాడు. 1000 బలులు అంటే ఎన్ని రోజులు పట్టిందో వా దేవా, అందుకే వాళ్ళని అంతగా ఆశీర్వదించిన. ఒక్క ఎద్దుక అర్ధ గంట అని ఊరికి అందాజు మీద వాళ్ళు రాసినారు. అట్లాంటి 1000 బలులు అని అంటే అందుకే దేవుడు సొలొమోనుని అంతగా ఆశీర్వదించినాడు అనమాట. ఇక్కడ 2 కొరింథీ మనం చదువుకున్నాం కదా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఈ వాగ్దానములు అని ఉన్నాయి. ఈ వాగ్దానం అంటే ఏవి అంటే పైన ఉన్నాయన్నమాట. ఇది పౌలు కొరింథీలకు రాసేటప్పుడు ఆ మొత్తం ఒకసారే రాసినాడు, కానీ మనకు అనుకూలం కోసము వాళ్ళు ఇట్లా చాప్టర్స్ గా విడుదల చేసినారు. కాబట్టి ఈ వాగ్దానములు అంటే పై వాగ్దానములు. పైన 15వ వచనంలో నేను ఏ వాగ్దానం అంట, నేను వారిలో నివసించి సంచరింతును అంటే దేవుడు ఆ మనలో నివసించి సంచరించడం అంటే తిరగడం. అంటే నీ హృదయంలో ఉండి అన్ని చోట్ల పోతా ఉంటాడు. అంటే కళ్ళకు పోతా అంటాడు, మెదడు పోతా అంటాడు, హృదయంలోకి, చేతులకి, కాళ్ళకి. అంటే నీవెంత పరిశుద్ధత ఉంది అనేది దేవుడు గమనిస్తా ఉంటాడు అనమాట. అంటే అప్పుడు దేవుడు మనలో ఉన్నాడు అన్నప్పుడు మనం భయం కలిగి ఉండాల. ఆ భయం లేనప్పుడు మనకి ఏమైనా చేయగలుగుతాం, ఏ పాపమైనా చేస్తాం కదా. మనం ఎక్కడ పోయినా కానీ అమ్మో దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పని చేయకూడదు, ఇక్కడ పోకూడదు, ఈ తప్పు పని చేయకూడదు అని చెప్పేసి మనము ఇది ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆ భయం ఉందంటే మనం చేయలేం. అయినప్పటికీ ప్రార్థన తక్కువ అయిపోతా ఉంటే మరి ఏమైపోతుందంటే చేసేస్తాం. కానీ దేవుడు ఎన్ని సార్లైనా కానీ మనకి అవకాశం ఇస్తూనే ఉంటాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు ఇస్తాడు. ఇంక అయిపోయి ఒక్కసారి నీ ఎన్నిసార్లు మరణించినావనంటే ఇంక అంతే, అమ్మో ఇంకా దాన్ని ఇది చేసుకోలేం. కాబట్టి మన జీవితాలను బ్రతికున్నట్లే సరి చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉందని ఆ భయము ఉంటే మనం కొద్ది పాపానికి దూరం అయిపోతాం అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, రెండోది ఏమంటే నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఉందురు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనము దేవుని బిడ్డలము. ఆయన ఎంత కష్టపడి అబ్బా ఒక అంకుల్ బ్రదర్ చెప్తున్నాడు ఇక్కడ శామ్యుల్, ఆయన సిలువలో మేకులకి దానికైనా బాధపడలేదంట. ఏదంటే మన పాపభారం, ఇంతమంది పాపభారం మోయడానికి ఆయన చేత కాలేదంట. అమ్మో అనిపించింది అప్పుడు. మనము ఎంతసేపు అనుకున్నా ఎట్లా భరించినప్పటి నుంచి ఎట్లా కొట్టించుకున్నాడేమో, కానీ ఆయన అది దానికి భరించే శక్తి ప్రార్థన వలన వచ్చింది. కానీ మన పాప భారము చాలా కష్టం, అంతది తీసేయాలనంటే ఆయన చాలా వేదన పడినాడు అనమాట. కాబట్టి మరి అంత వేదన పడి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా, తన ప్రజలు దేవుడనై ఉన్నాడు. మనం అప్పుడు ఎంత ఇదిగా ఉండాల దేవునికి అని మనకు తెలిసే కానీ మనం ఉండలేకపోతున్నాం కదా. ప్రార్థన ద్వారానే దాన్ని జయించాలన్నమాట. మనము మామూలుగా అంటాం ఏమన్నంటే మామూలుగా నీ ఏదైనా తప్పు చేసినాం అనుకో, బయట వాళ్ళు హిందువులు ఏమంటారంటే మీ చర్చి పోతే ఇదేనా చెప్పేది, మీ చర్చిలో తప్పు చేస్తే మీ చర్చిలో ఇదేనా చెప్పేది, మీ పాస్టర్ ఇదేనా చెప్పేది, మీ బైబిల్ ఇదేనా చెప్పేది అని. అంటే వాళ్ళకి తెలుసు, అంటే లోకానికి అందరూ తెలుసు ఏమని, క్రిస్టియన్స్ అంటే పర్ఫెక్ట్ అని వాళ్ళే మనల్ని ఉన్నత స్థితిలో పెట్టినారు. అదే హిందువులు ఎవరైనా తప్పు చేస్తే ఎవరు ఏమంటారు కదా, మీ భగవద్గీత ఇదేనా చెప్పేది, మీ దేవాలయాల్లో మీ పూజారి ఇదేనా చెప్పేది అని అంటారు. అంటే మనల్ని ఒక స్టాండర్డ్ లో పెట్టేసినారు, ఉన్నత స్థితిలో. వీళ్ళు పరిశుద్ధులు అంటే అంత బాగా ఉంటారు పర్ఫెక్ట్ గా అని. కాబట్టి మనం ఎక్కడ పని చేస్తున్న చోట
ఎక్కడైనా కానీ, స్కూల్లో కానీ, ఆఫీస్లో కానీ, ఇంటి పక్కన కానీ మనము ఆ కదా ఆయన బిడ్డలాగా కనపడి, అబ్బా ఆయమన ఆమె నోరు తెరిస్తే చాలా బో భయంకరం, ఎట్లా కొట్లాడుతుందో. ఆ అసలు ఇది లేదండి, క్రిస్టియన్స్ వాళ్ళ పిల్లల ఇట్లా అని మన గురించి మనం మాట్లాడుకోకూడదు. మనం అంతా పరిశుద్ధంగా ఉండడానికి బైబిల్ కదా, మన మాటలు కానీ, మా ప్రవర్తన, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చూస్తారు వాళ్ళు. అన్ని మనము పరిశుద్ధంగా ఉండడానికి మనం చేయాలి. మనం ఎక్కువగా సంఘానికి, ఈ ఆంటీ చెప్తూనే ఉంటుంది అంత దినాలలో మనము ఎక్కువగా కూడుకోవాలి. కాబట్టి సంఘంలో మనము రావాలా, ఇక్కడ బలపరచబడాలి, సంఘంలో బలపరచబడాలి, బయట మనం సాక్షులుగా ఉండాలి. నువ్వు పని చేసే చోట కానీ, ఎక్కడైనా కానీ, ఇంటిలో కానీ నువ్వు సాక్షిగా ఉండాలన్నమాట. అది దేవుడు కోరుకుంటున్నది. నీ సాక్ష్యం ఎట్లుంది నువ్వు పని చేసే చోట అనేది. కాబట్టి మరి ఇంకొకటి మీరు చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అని అంటున్నాడు కదా. దేవుని బిడ్డలైన మనము ప్రత్యేకంగానే ఉండాల, డిఫరెంట్ గానే ఉండాల. మన మాటలు కానీ, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, అన్ని కానీ కదా. మొర్దకే ఎట్లా వంచలే, హామాను మ్రొక్కలే కదా. యూదులు మటుకు అస్సలు చాలా మన ఎవరు బెంజమిన్ నెతన్యాహు అంతా ఏదో చెప్పినాడు దాని గురించి. అంత వాళ్ళు ఇదిగా ఉంటారంట, అంత పర్ఫెక్ట్ గా బాధ్యతగా ఏదో మొక్కాలనేది అనుకుంటే కదా. ప్రత్యేకంగా హోషయ 2వ అధ్యాయము 19-20 చదవండి. హోషయ నీవు నిత్యము నాకు ఉన్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. మన ప్రియ ప్రభువైన యేసు ప్రభు మనల్ని ప్రదానం చేసుకున్నాడు, మనందరినీ ప్రధానమైంది, మనకందరికీ ఎంగేజ్మెంట్ అయింది. కాబట్టి ఆయన త్వరలో వివాహము జరగబోతుంది. మనల్ని దేని బట్టి ఆయన ప్రదానం చేసుకున్నాడంటే చూడండి, నీతిని బట్టి ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఆయన దయాదాక్షిణ్యం. అసలు మనలో మామూలుగా పెళ్లి చూపులు పోతే ఏం జరిగింది అన్ని తెలుసు కదా, బాగుందా పాప అవన్నీ అని చూస్తారు. కానీ మనలో ఏ మంచితనము లేదు, అంతా అందవిహీనమే. మనం చూసుకుంటాము ఏంది దాంట్లో పొరలాడి రక్తంలో అంత భయంకరమైన ఆయన నీతిమంతుడు. నీతిని బట్టి, ఆయన దయాదాక్షిణ్య బట్టి, ఇంకోటి ఆయన నమ్మకం. మరి ఆయన నమ్మకము ఉన్నాడు కానీ మనం నమ్మకంగా ఉన్నాము ఆయనకి కదా. ఆయన నీతిని బట్టి మనల్ని ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి మనము సంఘంలో జనులు అంటే మనమందరం ఎట్లా ఉండాలంట, పెళ్లి కుమార్తెలాగా పరిశుద్ధంగా పవిత్రంగా మనము అంటే ఏమి అంటే ఏమి మనస్సులో గాని శారీరకంగా గాని పర్ఫెక్ట్ గా పవిత్రంగా పరిశుద్ధంగా మనము ఉంచుకోవాలన్నమాట. ప్రసంగి 5:2 చూడండి. ప్రసంగి దేవుని బిడ్డ సంఘంలో జనులు ఎలా ఉండాలంట, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలంట కదా. నీ మాటలు కొద్దిగా ఇష్టానుసారంగా మనం మాట్లాడేది కాదనమాట. కాబట్టి దేవుని మందిరంలో మరి ముఖ్యంగా దైవజనులు, సంఘ కాపరి గాని, సంఘ ఆంటీని గాని, ఎవరైనా గాని మనము మాట్లాడకూడదు. దేవుడు చాటుగా మాట్లాడితే కూడా వాళ్ళని సంహరిస్తాడని నాకు అది విన్నప్పుడు భయం అయిపోయింది అనమాట. మనం వాళ్ళ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడుకుంటే కూడా సంహరిస్తాడంట. కాబట్టి మన మాటలు సంఘంలో జాగ్రత్తగా ఉండాలి కదా. వినడానికి వేగిర పడాలి కానీ మాట్లాడదు. చాలా మంది కదా హర్ట్ చేసినట్లు మాట్లాడుతా అంటారు. నా పాలసీ ఏమంటే, నేను బాధపడినా పర్లే, నా నుంచి ఇతరులు బాధపడు. ఎట్లా మేడం మీరు ఇట్లుంటే ఎట్లా, మీరు మాట్లాడాలని అంటారు. మా బైబిల్ ఇదే ఇట్లా ఎప్పుడైనా చూడండి బైబిల్ అడ్డం పెడతారు, ఎప్పుడైనా చూడండి. అంతే, మనం క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. మనం మాటలు తగ్గించాలి. కాబట్టి మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనము మందిరానికి వస్తుంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఇవి కాదు మనం మాట్లాడాల్సింది. నాకు జెహోషామా చర్చికి ఒకసారి పోయింటే
దాంట్లో ఒక ముందర ఒక ఇది రాసినారు. అది చాలా బాగా నాకు ఇష్టమైనది అనమాట. సంఘాన్ని మత్తయి సువార్త 17:8 నాకు చాలా ప్రియమైన మాట. మత్తయి సువార్త 17 ఉమ్, ఉమ్, ఆ. కాబట్టి సంఘంలో జనులు సంఘానికి వచ్చినప్పుడు ఎట్లుండాలంట, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరిను వారికి కనపడలేదు. దేవుడే వాళ్ళు ఇట్లా వాళ్ళ నుంచి నేను చర్చికి రాలేను ఇట్లా కాదు. నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే యేసు తప్ప, నాకైతే అది హార్ట్ టచ్ అయింది నాకు. కాబట్టి నాకు ఇతర ఇది కాదు, నాకి దేవుడు కనపడాలి అంతే. యేసు తప్ప ఇంకెవ్వరు కనపడకూడదు. ఆయనే మనం వచ్చినప్పుడు ఆయననే దృష్టి పెట్టుకోవాలి, కానీ మనుషులు మనము చూడకూడదు. అంటే కొంతమంది ఈయన ఇట్లా చెప్తాడు, ఏం చెప్తాడా, అవన్నీ వద్దు మనకి. ఎట్లా అట్లా వాళ్ళతో కూడా దేవుడు చక్కగా మాట్లాడించారు. మనము అంటే అట్లా పరిశుద్ధంగా ప్రార్థన తలంపులతో వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడనమాట. కాబట్టి యేసుని తప్ప మనం ఎవరిని చూడకూడదు అనమాట. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మార్కు సువార్త 14:37-38. మార్కు సువార్త ఇవన్నిటికీ మూలము 37-38. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూసి, సిమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? కదా. ఇప్పుడు మనము దేవుడు ఎంతసేపు ప్రార్థన చేయాలబ్బా అని మనం అనుకుంటాం కదా. ఎంతసేపు ప్రార్థన చేయాలంటే మనం కూర్చున్నామంటే దేవుడే అంటున్నాడు ఒక్క గడియ కదా. ఒక గడి అంటే 1 గంట సేపు మనము ప్రార్థన చేయాల. ఆ గంటలో మీరైతే ఒకటేసారి వస్తారేమో, అంటే దేవుళ్ళ ఆత్మలో పరిధిలోకి వస్తారేమో, కానీ నాకైతే ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అంత ఎక్కడెక్కడో అమెరికాకు కూడా వెళ్ళిపోతుంది టికెట్ లేకుండానే. అంత అంటే అక్కడ 1 రూమ్ లో పోయేది, మరి అక్కడ స్కూల్ పోయేది, మరి ఇక్కడ ఏంటంటే పోయేస్తా ఉంటది అనమాట. కాబట్టి మనము ప్రార్థన 1 గంట సేపు అయినా చేస్తే అప్పుడు దేవుని ఆత్మ, లేకుంటే శరీర పరిధిలోనే అనమాట. అంటే దేవుడు వస్తాడనగా ఆమెనని చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి మన పరిశుద్ధతకి మూలమేమి? ప్రార్థన కదా. పరిశుద్ధంగా ఉండడానికి మనము రెండోది కన్యకతో పోల్చేసినాం కదా. రెండోది ఏమనంటే చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 3-4 వచ్చినాము. 2 తిమోతి మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఇక్కడ చూస్తున్నాం కదా 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనంలో మనం దీంట్లో చూసినప్పుడు సైనికుడు ఉంది, జట్టి అయిన వాడు అంటే అథ్లెట్, వ్యవసాయకుడు, ఇవన్నీ ఉన్నాయి. మనం దాంట్లో గురించి అన్ని చెప్పుకోవచ్చు. కానీ నేను సంఘంలో ఫస్ట్ వచ్చి పెళ్లి కుమార్తె అంటే మనం కన్యకగా పరిశుద్ధంగా ఉండాలా. రెండోది ఏమనంటే ఒక సైనికుడు లాగా ఉండాల. సంఘంలో జనులు ఎట్లుండాలంటే సైనికులు అందరూ. ఒకడైతే సైనికుడు, అందరు కలిపితే సైన్యము అందరు కలిసి కట్టుంటేనే అది బలం వస్తుంది. చిన్నప్పుడు కథ చదివింటారు పావురాలది. అది వల వేస్తాడు వేటగాడు, ఒకటి వస్తుంది పావురం, ఇంకోటి అన్ని వచ్చినప్పుడు వేటగాడు అబ్బా బాగా ఉన్నాయి అనుకుంటా, కానీ అవన్నీ ఐక్యమత్యంతో ఉన్నప్పుడు ఏరిపోతాయి కదా. ఇంకోటి 4 ఆవుల కథ కూడా ఉంది. 4 అవన్నీ ఐక్యంగా అంటే వీళ్ళకి ఎట్లయినా కొట్లాట పెడాలని పులినో సింహమో అనుకుంటది. వాళ్ళకి గలాట పెట్టే లోపల అవి దిక్కులకి 4 దిక్కులు ఒక్కొక్కటి పోతాయి. అప్పుడు ఇంకా సింహము వచ్చేసి ఒక్కొక్క దాన్ని తినేస్తుంది అనమాట. కాబట్టి సంఘంలో మనము ఐక్యమత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అప్పుడైతేనే మనం ఏదైనా వచ్చినప్పుడు పోరాడగలం. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే సంఘములో ఒక సైనికుల్లాగా మనం ఉండాల. ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా గానీ
తట్టుకునే శక్తి వస్తుంది అనమాట. అందరూ బలంగా ఉంటే. ఒంటరిగా ఉంటే సైతానుడు పట్టేస్తాడు. కాబట్టి సంఘ ప్రార్థన అనేది నాకు చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోయి అంటే ఇది ఇప్పుడు అవకాశం వచ్చింది. నాకు ఇక్కడ సెబిఎస్ఎస్ సిస్టమ్ కింద పొత్తి కడుపుకి కింద ఒక గడ్డ వచ్చింది. అంటే అది కొవ్వు గడ్డ ఎక్కడైనా వస్తుంది, అది అక్కడ కింద వచ్చింది. అందరికి చెప్తే సిగ్గు వస్తుందని చెప్పేసి ఎవరికి చెప్పుకోకోకుండా నేను మా ఆయనే బాలాకుమార్ బ్రహ్మానందం దగ్గర పోయి చేపించుకొని వచ్చి 4 కుట్లు ఉన్నాయి. ఏమేమా ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రార్థన అందరూ బలంగా ప్రార్థన చేసి నేను ఎందుకు ఇక్కడ వచ్చింది, ఎందుకు చెప్పాలప్పా అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేసిన సంఘం దానికి. అది చిన్నదే కానీ జనవరిలో చేపించుకున్నా. ఇంకా తర్వాత స్కూల్ పోయినా. అమ్మ నాకైతే ఎంత బాధపడినాను, అంత బాధ. మంజులక్కతో కడుపు అంతా బరువు అయిపోయేది. అసలు ఎంత అంత బాధపడినా. ఇప్పటికే ఆ కుట్లు నాకు నొప్పి. ఏమి ఇది అని మంజులక్క నన్ను చాలా ధైర్యపరిచింది ఆ విషయంలో. అక్క నాకైతే అస్సలు ఎట్లా ఉంది అన్నట్టు ఏం కాదని చెప్పి అది అట్లా ఇచ్చి ఇది చేసేసింది. అంటే నేను సంఘానికి వెళ్ళా, ఇంట్లో వాళ్ళకి కూడా వెళ్ళా. మా అన్న వాళ్ళకి ఎవరికి ఏం అందరం చచ్చిపోయినాం అనుకున్నామా, ఏం చెప్పాలా కదా, సంఘానికి చెప్పాలా కదా తెలియాలని. అప్పుడు అనిపించింది అబ్బా అప్పుడే కానీ నేను చెప్పేసింటే నాకు బాగా అయిపోతాండే కదా. నేను నెగ్లెక్ట్ చేయబట్టే సంఘ ప్రార్థన అనేది ఎంత అవసరం అనేది చాలా దుఃఖపడిన అనమాట. కాబట్టి చిన్నదే అని అనుకోకూడదు. ఆ చిన్నదే చిలికిదిగా పాపం ఇంత ఇదైపోతుంది కదా. కాబట్టి ప్రార్థన ఏదైనా కానీ సంఘ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలిసిందనమాట. కాబట్టి ప్రపంచంలో ప్రతి సమస్యకి ఎన్ని యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సంఘ ప్రార్థన అంటే మనం ఒక సైనికులు లాగా మరి భారంగా ప్రార్థన చేయాలన్నమాట. సర్వాంగ కవచం గురించి నేను కొద్దిగా చెప్పాలనుకుంటున్నా. ఎక్కడుంది? ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 12, 14 వచనాలు చదవండి. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ సర్వాంగ కవచం గురించి దేవుడు చెప్తున్నాడు. మనం ధరించుకోవాలా, సైనికులు కదా, ఖచ్చితంగా ధరించుకోవాలా. ఏది తలకి ఏమంట, తలకి రక్షణ అనే శిరస్రారం. కాబట్టి హెల్మెట్ ఉండాల. అందుకే యాక్సిడెంట్లు జరుపుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే ఇదైపోతుంది, తలకి చాలా ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి కదా. నెక్స్ట్ రెండోది చూడండి, పై నుంచి చూడండి ఎక్కడనంటే ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి, అంటే బెల్ట్. అంటే ఈ బెల్ట్ కట్టుకోవడం వల్ల అంటే మనం స్టిఫ్ గా నిలబడగలుగుతాం అనమాట. ఇంత కొద్దిగా వంగి ఇది అయిపోతుంది. కాబట్టి సత్యమైన దట్టి కట్టుకుంటే నువ్వు బాగా స్టిఫ్ గా నిలబడతావు. రెండోది నీతి అను మైమరు, అంటే బ్రెస్ట్ ప్లేట్ ముందర, అంటే వాళ్ళు ఏదైనా బాణం వేసినా బుల్లెట్ వేసినా కానీ మనకు తలకోకుండా అది బుల్లెట్ ప్రూఫ్ లాగా అనమాట. అది కదా బ్రెస్ట్ ప్లేట్ ఉంటది. నెక్స్ట్ పాదములకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనస్సు అని జోడు. పాదాలకి బూట్లు వేసుకోవాల. మనం మిలిటరీలో చూస్తాం, వాళ్ళు కొన్ని వారాలు యుద్ధానికి పోతారు, అస్సలు తీసేరంట. అట్లనే సర్లే ఇంకా అయిపోయింది, యుద్ధం అయిపోయింది అని చెప్పి ఆ కాళ్ళు తీస్తే బొబ్బలన్నీ వచ్చేసి ఉంటాయంట. సర్లే పౌడర్ అంతా వేసుకునే లోపల మళ్ళీ హార్న్ మోగుతుందంట. మరి హార్న్ మోగే లోపల మరి వేసుకోవాలా, మరి పోవాలా. అంటే అంత అలర్ట్ జోడు, సిద్ధ మనసు జోడు అంటే అంత అలర్ట్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి విశ్వాసం అనే డాలు, అంటే ఎడం చేతిలో పట్టుకోవాలన్నమాట. అంటే ఏది వచ్చినా కానీ ఇట్లా అడ్డం పెట్టేది. అగ్ని బాణాలు వాడి సాతానుడు వేసినప్పుడు
అది అది అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తిమంతులు. రక్షణ అయిన శిరస్రాము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంటే రైట్ సైడ్, రైట్ చేతిలో మనము కుడి చేతిలో కత్తి ఖడ్గం పట్టుకోవాల. మనము ఇవన్నీ మన ప్రాణ రక్షణకే, అంటే డిఫెన్స్ అంటే మనం కాపాడుకోవడానికి ఇవన్నీ ఆయుధాలు. కానీ మనం పోరాడేది ఒకే ఆయుధం, ఏది? ఏమని చెప్పండి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఒక్కటే. ఇంకా అన్ని మనల్ని కాపాడుకోవడానికి, అన్ని ఏం తలకు తగులుకోకుండా, ముందర తగులుకోకుండా, కాళ్ళకు తగులుకోకుండా కదా, నడుముకు బాగా నిలబడడానికి, ఇవన్నీ దేవుడు కాపాడడానికి ఇచ్చినాడు. మనం ఒకే ఒకటి ఆయుధము, పోరాడేది ఆత్మ అనే ఖడ్గంతోనే మనం పోరాడాలన్నమాట. అదొకటే. మన సైనికుడు ఎప్పుడు కానీ యుద్ధ రంగానికి పోయినాడంటే ఆ వెనక తిరగకూడదు, వాడు ముందరే పోవాలా. వెనక తిరిగినాడంటే దేవుడు వెనకలు ఏ కవచం ఇయ్యలేదు కాబట్టి ఇంకా చనిపోతాడు. కాబట్టి మనం వెనక తిరగకూడదు. ఈ చావైనా ఏమైనా కానీ ముందుకే సాగాల. ఏదో ఒకటి హిస్టరీలో విన్నాను అనమాట. ఎవరు ఆ రాజు వేరే దేశం మీద పోతే ఆ సైనికులు భయపడి, ఆ వంతెన అడ్డం ఉంటుంది, భయపడి పరిగెత్తుకొని వస్తా అంటాడు. మరి వాళ్ళని బాగా తర్పీదు చేసి తయారు చేసి మరి ఆ వంతెన మీద పంపి అది చేసిన మరీ ఇట్లా వచ్చేస్తాడు. 3 సార్లు పంపించినా భయపడి వీళ్ళే ఓడిపోతున్నారు. అప్పుడు ఆ రాజు ఏమనుకున్నాడంటే ఇది అయ్యే పని కాదని చెప్పేసి వాళ్ళని పంపించినాక ఆ వంతెనని దింపేసినాడంట. ఆ వంతెన దింపేసే లోపల ఇంకా వాళ్ళు ఇంకా అయిపోయి మనకి ఇది కాదని చెప్పేసి ధైర్యంతో ఏమో చావైతే ఏమైతే అని చెప్పేసి యుద్ధంలో పోరాడి గెలిచినామంట. అట్లా మనం అయిపోయింది, యుద్ధ రంగంలో దిగినాం కాబట్టి చావో రేవో ఏదో మనము ముందుకు సాగాల. ఇప్పుడు మనకి ఈ కవచాలన్నీ దేవుడు షెల్ఫ్ లో పెట్టింటాడు. ప్రభా నాకు ఈ సర్వాంగ కవచం ఇయ్యి అంటే అప్పుడు దేవుడు అంటాడు, అమ్మా నువ్వు ఎప్పుడు రక్షణ పొందినావు? బాప్తిసం తీసుకున్నావా? దేవుని రక్తంలో కన్నా ఎంత సైజునివి చెప్పులువి అంత అంటే ఆ సైజు తీసి ఆయన గూట్లో నుంచి మనకి ఇస్తాడా? ఈ హెల్మెట్ ఎంత సైజు అవన్నీ ఏం లేదు. ఒకసారి మీరు చూడండి కదా, ఎక్కడంటే 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచం మన సైజులను బట్టి, మనకి తలను బట్టి ఆ నీడు దేవుడిచ్చు అంటే కింద ఫుట్ నోట్లు ఏముందని చెప్పండి చూడండి. దేవుడి అంటే మన సైజుది మనది కాదు ఇచ్చేది, ఆయనదే మనకి ఇచ్చేస్తున్నాడు. అంటే ఆయన మనము ఇవన్నీ చూడు, ఇవన్నీ వేసుకొని మనము ఖడ్గంతో పోరాడేది కాదంట. ఈ సర్వాంగ కవచములు ఎందుకు ధరించాలంటే చూడండి 13వ వచనంలో కదా, నిలువబడుటకును శక్తిమంతులగునట్లు. అరే మీరు ఏం యుద్ధం చేయొద్దండి, మీరు సైనికులు, మీరేం యుద్ధం చేయనవసరంలే, మీరు నిలబడాలంతే. యుద్ధంలో నిలబడాల శక్తి కదా, యుద్ధంలో నిలబడాలంటే ధైర్యం ఉండాల, శక్తి తెచ్చుకోవాలా, యుద్ధము అదేమి నిలవబడాల. కాబట్టి దేవుడు ఏమంటాడంటే మీరు యుద్ధం ఏం చేయొద్దు, నేను చేస్తా. ఊరికి మీరు ఏం చేయాలా? యాక్షన్ చేయాలా, ఫోజ్ కొట్టాలా. సినిమాలో చూస్తాం అనమాట చిన్నప్పుడు. అంటే వాళ్ళు, నేను కూడా చిన్నప్పుడు చూసినాను సినిమాలు టీవీలో. ఎంత నటన చేస్తారంటే ఏడుస్తా అంటే అట్లే ఏడ్చేదాన్ని అనమాట. అంటే అంత లీనమైపోయి, అంతగా వాళ్ళు ఏం చేస్తారంటే అంత లీనమైపోయి నిజంగా జరుగుతుందా అన్నట్లు మనల్ని ఇది చేసేందుకు వాళ్ళకి అన్ని కోట్లు డబ్బులు కదా. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే కదా, మీరు ఏం యుద్ధం చేయొద్దు, నేను చేస్తా. మీరు ఏం చేయాలా? 2 పనులు చేయాలా. ఏం చేయాలా? నిలబడాలా, ఇంకోటి శక్తిమంతులా. అంటే ఊరికి ఫోజ్ కొట్టాలన్నమాట. అంటే కత్తి పట్టుకొని ఇట్లా అన్నట్లా ఇది చేయాలి. దావీదు అట్లే కదా. అసలు మరి ఆ గొల్యాతు 6 మూరల జానడు ఉంటే 40 రోజులు అయితే అంటే సౌలు ఇజ్రాయిల్లో అజాన్బాహుడు ఎన్నో ఇది చేసినా గానీ ఎవరు భయపడి పారిపోతున్నారు వెనకలు, గను ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ గొల్యాతు దేవుని యందు భయభక్తులు, సైన్యములకు అధిపతిగా, ఆయన సైన్యములకే అధిపతి. ఈ ఏం చేస్తాడని చెప్పేసి అవన్నీ వేసి పక్క పెట్టేసేసి ఏం చేసినాడు, ఒడిస్సాల ఆ 5 రాళ్ళు పట్టుకొని, సండే స్కూల్లో ఒక పాట ఉంది,
ఆ కొట్టింది దేవుడే నోయి. ఊరికి ఇట్లా తిప్పినాడంతే, అట్లా వేసినాడంతే. అది కొట్టింది ఎవరు? దేవుడే. కాబట్టి మనం ఏది చేసినా, ఒకసారి ఇది చదవండి. ఆ, రెండో దినవృత్తాంతాలు 20:15. రెండవ దినవృత్తాంతాలు 20:15. ఆ చాలు చాలు చాలు. ఇక్కడ 15లో కింద నుంచి చదవండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి. మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా కానీ, ఆ ఇప్పుడు గవర్నమెంట్ ఎంత భయంకరంగా ఇది చేస్తుందంటే అంత క్రైస్తవులకి అంత ఉంది కాబట్టి మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ హిజ్కియాతో కదా చెప్తున్నాడు, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి కదా. ఈ మరి 17లో చూడండి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. అంటే మీరు నిలబడాలా, నేనే యుద్ధం చేస్తానంటాడు. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి. రేపు వారి మీద పోడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. కాబట్టి యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. మనం ఊరికే నిలబడాలా కదా, శక్తి తెచ్చుకోవాలా, యాక్షన్ చేయాలా, ఊరికే ఫోజ్ కొట్టాలన్నమాట. అట్లా ఇట్లా అన్నట్లా ఫోజ్. మామూలుగా ఎక్కడైనా చూస్తా ఉంటాం, అట్లా కత్తి పట్టుకొని ఇట్లా చేసినట్ల ఒక పులి ఎగ్జిబిషన్ లో పులి ఉంటుంది. అది ఊరికే బొమ్మ, కానీ ఆడు ఉన్నట్ల పులి దగ్గర ఉన్నాడా అని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి మనం యుద్ధం చేయని అవసరం లేదు. మన దేవుడే మన పక్షా నుండి యుద్ధం చేస్తాడు. మనం కేవలము నిలబడాలా, శక్తిమంతులు కావాలా, అంతే. అంత మొత్తం ఆయన ఆయనదే ఇస్తున్నాడు మనకి, ఆయనే చేస్తాడు అనమాట. నెక్స్ట్ మూడు ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చెప్పండి, మనము అంటే సంఘం ఎలా ఉండాలా? పెండ్లి కుమార్తె ఎట్లా పరిశుద్ధంగా పవిత్రంగా ఒక కన్యకలాగా ఉండాలో, మనము సంఘంలో జనులు అట్లా ఉండాలి. రెండోది సైనికుల్లాగా ఉండాల. సైనికులు అంటే మీరు చేయాల్సింది అంటే ప్రార్థనే. అంతా దేవుడే చూసుకుంటాడు. మీరు ఊరికి నిలబడాలా, ఆయన యుద్ధం చేస్తాడు కదా. మనము యుద్ధం అంటే ఎన్ని చూసినాం, నక్షత్రాలు యుద్ధం చేసినాయి, మరి వడగండ్లు వచ్చి వాళ్ళని చంపేసి యుద్ధం చేసినాయి కదా. మనుషులు చేసిన యుద్ధం కంటే దేవుడు ఎక్కువ చేసినాడు. కాబట్టి మనం ధైర్యంగా నిలబడాలా, శక్తిమంతులు అవుతే ఆయనే యుద్ధం చేస్తాడు. మూడోది ఏమనంటే కొలస్సి 1:18. కొలస్సీలు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. థ్యాంక్ యూ. సంఘముని ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడంట? శరీరం. సంఘము శరీరం. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరము క్రీస్తు, ఆయన శిరస్సు అయి ఉంటున్నాడు. సంఘం అనేది ఆయన శరీరం. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము కదా. ఇప్పుడు శరీరం అంటే శరీరానికి అన్ని అవయవాలు ఉంటాయి, కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని దేవుడు పెట్టింటాడు అనమాట. ఇప్పుడు శరీరం అంటేనే దేవుడు, మనమంతా ఆయన అవయవాలు అంట. మనం ఏదో మరి అంటే ఇప్పుడు చేతులు అనుకో, తీసుకోవడము అవన్నీ ఒక్కొక్క పని చేస్తాయి. కళ్ళు అంటే చూసేది, కాళ్ళు అంటే నడిచేది, ఒక్కొక్క దానికి ఒక పని. అట్లా సంఘంలో జనులు అంటే మనమంతా అవయవాలు. మనమంతా ఒక్కొరికి ఒక దేవుడు ఒక పాత్ర ఇచ్చింటాడు. అది అంటే ఒక వరం ఇచ్చింటాడు. అది మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటేనే నీ గిఫ్ట్ ఏమనేది తెలుస్తుంది, నీ వరం అనేది తెలుస్తుంది. మనం ఎక్కువ ప్రార్థన లేకుంటే దేవుడు నాకు ఏం వరం ఇచ్చినాడబ్బా అని మనం అనుకుంటాం. కానీ నువ్వు
ఖచ్చితంగా దేవుడు దాన్ని బయలుపరుస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు శరీరంలో అవయవాలు మనమంతా ఆయనకు అవయవాలు అనమాట. మరి ఈ అవయవం అన్నప్పుడు మనం ఒకటి చెప్తాను చూడు. ఆ నేను అక్కడ గ్లాస్ నీళ్ళని చూస్తున్నాను అనుకో, అప్పుడు ఆ ఈ శరీరము ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది? ఈ శరీరం అంటే ఎవరితో? శిరస్సు అంటే క్రీస్తుతో మనమంతా కనెక్ట్ అయి ఉండాల. క్రీస్తు సంఘం ఇది శరీరము, మనం క్రీస్తుతో కనెక్ట్ అయి ఉండాల. అంటే మనం ప్రార్థన కదా, ప్లగ్ లో ఎట్లా పెడితే అది ఎట్లా వస్తుందో పవర్ వస్తుందో కదా. నేనైతే నాది కొద్దిగా సెల్ చాలా పాతగైంది, ఇంకా 50-70 ఉన్నా కానీ మరి వెంటనే పెట్టేసింట. అంటే అంటే అంత నిండుగా ఉండాలన్నమాట. అంటే దేవుడు కూడా అట్లే కదా కోరుకునేది, నువ్వు కూడా ఎప్పుడు ప్రార్థనలో ఉండాలన్నట్ల. కాబట్టి మనం ఎట్లా ఛార్జింగ్ ఇది చేసుకుంటామో అట్లా ఉంటుంది. చెయ్యికి, కళ్ళకి, కాళ్ళకి, అన్నిటికీ ఆ నరం అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు కూడా బ్రెయిన్ కి అటాచ్ అయి ఉంటుంది, చేతులు కళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాను అనుకో, అది నీళ్లు తాగాల, నీళ్లు తాగాలంటే అప్పుడే బ్రెయిన్ చెప్తుంది, గ్లాస్ తీసుకొని నా చేయికి చెప్తే అప్పుడు నేను అది తీసుకొని నేను తాగుతాను అనమాట. అంటే అంత బ్రెయిన్ అనేది అన్ని దానిలకి ఇది చేస్తుంది అనమాట, నరము. అట్లా మనము ఏమైతుందనంటే ప్రతిదీ మనము ఈ అంటే అవయవము ఒక్కొక్క దానితో మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలా. ఇంకొకటి ఏమనంటే మనము ఇప్పుడు నేనే వాక్యం చెప్పాలా, అంటే సంఘంలో మనం అంతా యూనిటీగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది నేనే కదా, నోరే కదా, కళ్ళు నేను రానుపో, నేను రానుపో, కాళ్ళు నేను రానుపో, చేతులు నేను రానుపో అని అంటే అవుతుందా? కదా, కాదు. అనంటే అన్నీ సహకరించాలా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలంటే నా కళ్ళు సహకరించాలా, నా కాళ్ళు సహకరించాలా, నా చేతులు సహకరించాలా. కళ్ళు ఉంటేనే చూడగలుగుతా, బైబిల్ చదవగలుగుతా. అంటే నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, నువ్వు ఒక్కటే మాదేమేం లేదు. ప్రతి అవయము ఇంకొక అవయంతో, తోటి అవయవాలతో అంటే తోటి సహోదరులతో మనం ఏం కావాలా? ఐక్యమత్యంగా ఉండాలన్నమాట. అంటే తోటి వారితో, నువ్వు దేవునితో కనెక్ట్ కావాలా, తోటి సహోదరులతో కూడా నువ్వు కనెక్ట్ అయి ఉండాలా. అప్పుడైతేనే మనము ఏదైనా జయించుకొస్తాం అనమాట. అలాంటి ఇప్పుడు వాక్యం చెప్తా, కళ్ళు కావాలా, నేను రావాలంటే ఇక్కడికి నడుచుకొని రావాలా, మాట్లాడాలంటే నోరు పని చేయాలా, చెవులు కదా, అన్ని అవయవాలు మరి పని చేస్తేనే. అంటే సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు వాళ్ళతో దేవునితో కనెక్ట్ అయి ఉండాలా, తోటి సహోదరులతో మనము కనెక్ట్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ 1 కొరింథీ 12:18. 1 కొరింథీ 12. చాలమ్మా. ఇక్కడ అపోస్తులుడైన పౌలు కొరింథీలకు ఏమంటున్నాడంటే కదా, దేవుడు అవయంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అంటే నువ్వు పెద్ద, నువ్వు చిన్న, అంటే ఇప్పుడు కన్ను ఇట్లా అంటే ఒకరు పెద్ద అని అనుకోకూడదు అనమాట. శరీరంలో ఏ చిన్నదైనా కానీ అది అవసరమే శరీరానికి. నువ్వు నువ్వు ఇంపార్టెంట్ కాదు అనే కాదు, అన్ని అవయవాలు ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనము దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింటాడు.
అంటే నువ్వు ఏది సంఘంలో ఏ పని చేయాలో అదే. అరే నేను వాక్యమే చెప్తా, నేను అట్లా బాత్రూములు గడగలేను అని అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక తలాంతి ఇచ్చింటాడు, అదే మనము చెయ్యాలన్నమాట. కాబట్టి మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలా, ఇంకోటి తోటి వారితో కూడా మనం కనెక్ట్ అండి. అంటే మనము మన శరీర అవయవాలు ఎట్లా ఇతర అవయవాలతో కనెక్ట్ అయి ఉంటాయో మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలా. ఇతర అవయవాలు ఒక్క నోరు మాట్లాడితే నోరు ఒకటే రాదు, అన్ని రావాల్సిందే కదా. ఇక్కడ వచ్చి నిలబడాలంటే కళ్ళు రావాల్సిందే, కాళ్ళు రావాల్సిందే కదా, చేతులు రావాల్సిందే. నువ్వే కదా మాట్లాడేది, నేను కాదు కదా అనేకి లేదు. కాబట్టి మనము ఏమి దేవునితో కనెక్ట్ అయి ఉండాలా, మరి ఇతర అవయవాలతో అంటే ఇతర సహోదరులతో మనం కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇంకోటి ఎన్ని చూసుకున్నాం, ఫస్ట్ వచ్చి ఫస్ట్ది కన్యక కదా, మరి మరి అదన్నా పరిశుద్ధురాలు, కన్యకగా పరిశుద్ధంగా ఉండాలా. రెండోది సైనికులుగా ఉండాలి, అంతా కలిసికట్టుగా. మూడోది శరీరం కదా, మనము సంఘం అంటే శరీరం కదా, శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అట్లా మనము ఈ సంఘం అనే శరీరానికి ఒక్కొక్క అవయవం అంటే ఒక్కొక్క పని దేవుడు నీకు ఒక పని ఇచ్చింటాడు, నీకు ఒక పని ఇచ్చింటాడు, నాకు ఒక పని ఇచ్చింటాడు. ఆ పనే చేయాలి కానీ నేను ఈ పని అంటే నీ పని అంటే నీ పని ఏదో ఒకటి ఉంటుంది, నీ పని ఏదో ఒకటి ఉంటుంది, ఈ పని అంటే ఏదో ఒకటి ఉంటుంది, ఏదో దేవుడు ఇచ్చింటాడు, ఆ పనే నువ్వు చెయ్యాలన్నమాట కదా. మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలా, తోటి సహోదరులతో మనము కనెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ది సంఘాన్ని ఎమిడితో పోలుస్తున్నాడంటే చూడండి 2 తిమోతి 2:6. ఇక్కడ పాటుపడిన వ్యవసాయం ఎక్కడ చేస్తారబ్బా, పొలంలో కదా. వ్యవసాయం ఎక్కడ చేస్తారు, పొలాన్ని పోతే తెలుస్తుంది. స్కూల్కి పోయేటప్పుడు చూస్తాము ఎండలో, వా ఎండకి వడదెబ్బ ఎట్లా చేస్తారో ఏమో, ఊరికే వెహికల్లో వచ్చి ఇంట్లో ఉండడానికే సుస్థ అయిపోయి జ్వరం వచ్చేసినట్లు అయిపోతుంది. నిజంగా ఆ పొలంలో ఎంత ఎండకి గాలికి బాగా ఇది చేస్తారు. మనకి ఇక్కడ వ్యవసాయం అంటే పొలం గుర్తు రావాలి. వ్యవసాయం అంటే పొలం, అంటే దేవుని సంఘం అనేది ఒక పొలం లాగా కదా. పొలం అని అంటే ఊరికి పొలానికి వస్తారా, పొలంలో వచ్చి ఊరికి కూర్చోరు. ఏం చేయాలా, పని చేయాలా. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని పెట్టింటాడు, అది నీ బాధ్యత. అది నీ పని ఏమని అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీకు పని అనేది తెలుస్తుంది, నీకు దేవుడు ఏం పని పెట్టినాడో కదా. కాబట్టి పొలము అంటేనే మనకి కదా సంఘం గుర్తుకు రావాల. పొలము పని అని అంటే పని చేయాలంటే ఏదో ఒకటి పనిముట్టు కావాలా. పని అంటే పనిముట్టు కావాలి, పనిముట్టు లేకోకుండా ఉంటే కాబట్టి పొలంలో ఎవ్వడు ఊరికే ఉండడానికి లేదు కదా. నేను వచ్చిపోతానంటే ఎవరు ఒప్పుకోరు, ఏదో ఒక పని చేయాల, పాటుపడినా కదా. కాబట్టి మనము పొలము అని అంటే పోయినాక ఏదో ఒక పని. జెహోషాములో మనం చూస్తాం, వాళ్ళకి ఫస్ట్ బాత్రూములు కడిగేది ఇస్తారంట. వేరే వాళ్ళు చెప్పినా నాకు, మా స్కూల్లో మేడం ఉంది జోహాషామలో, అంటే ఆ మేడం చెప్తా ఉంటది, హైదరాబాద్ లో ఫస్ట్ లెటిన్లు బాత్రూములే కడగాలంట. మనకు అవన్నీ లేవు, అందరూ వాళ్ళే చేసిపోతారు, ఊరికి వచ్చి కూర్చునే పోయేదే. కానీ వాళ్ళు ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి వాళ్ళ బాత్రూములు. వాళ్ళే వంట. నెక్స్ట్ చెప్పులు, అబ్బా వేరే చెప్తుంది, చెప్పుల దగ్గర వచ్చింది అక్కడ నాకు ఎంత ధన్యతగా చెప్పుకుంటుంది అనమాట. డేట్ వచ్చినా గానీ నేను అట్టే నిలబడుకున్నాను అక్క, ఎన్ని రోజుల నుంచి కాసుకొని ఉన్నాను అంటుంది. అంటే వాళ్ళ చేతిలో మీరు గమనించినారో లేదో, ఎక్కడ పోయినా కానీ ఎప్పుడు బైబిలే ఉంటది చేతిలో పట్టుకొని. ఒకవేళ ఇక్కడ రావాలన్నా మనమన్నా ఊరికి ఉట్టి చేతులతో వస్తాం కానీ వాళ్ళు అట్లా ఉట్టి చేతులతో రారు, అప్పుడు బైబిల్ ఇట్లా పెట్టుకొనే ఉంటారు అనమాట కదా. ఎంత అంటే అక్కడ ఉన్నా గాని వాళ్ళు అట్లా అంటే ఎంత తగ్గించుకుంటారన్నమాట. నేను ఎవరు చెప్పులు ముట్టాలన్నా, చెప్పులు అంటే చాలా ఇదిగా చూస్తారు కదా,
కానీ వాళ్ళు ఎంత ధన్యతగా అది చూస్తారు. మరి వంట చేసేది ఇస్తారంట. వంట అట్లా వాళ్ళకి ఒక్కొక్కటి స్టెప్. తర్వాత లాస్ట్ కొన్నేళ్ళు అయినాక వాక్యం చెప్పడానికి ఇస్తారు కదా. కాబట్టి సంఘములో వాళ్ళకి భలే పనులు ఉంటాయి. మనకి ఏం పనులు లేవు ఇక్కడ. కానీ మనం ఏదో ఒక దేవుడు ఇచ్చిండే నీకు ఏం పని అనేది తెలుసుకొని మనము చేయాలి. ఎఫ్ఎస్సి 4:13 చూడండి. ఏదో ఒక పని. ఆ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సంఘములో అంటే ఏం చూడు, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు. నెక్స్ట్ క్రీస్తు శరీరము. నంబర్ 2, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము. ఈ 3 జరగాల సంఘంలో. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగ, పరిచర్య ధర్మం జరగాలంటే ఏముండాలంట సంఘములో? కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్థికులు, కొందరు కాపర్లు. మనకి ఇక్కడ కొందరు కదా. ఇప్పుడు సంఘంలో ఎన్నో ఉన్నాయి. ఏమి కుర్జీలు వేసేవాళ్ళుగా, పట్టెలు పరిచేవారుగా, బాత్రూములు కడిగేవారుగా, మైకులు. ఇదే ఒక్కరికి దేవుడు కొంతమందికి పాటలు పాడే వరము, బైబిల్ చదివే వరము కదా. అట్లా నాకేం లేదు అనేది లేదు. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా మనం తెలుసుకొని మనము ఇది చేయాలన్నమాట. కాబట్టి మనకి దేవుడు ఈ పొలములో, సంఘం అనే పొలములో నీకు ఒక పని ఉంది. నా పని ఇది అని అంటే నీ పని ఖచ్చితంగా ఉంది. ఆ పని ఏది అని అంటే దేవుడు బయలుపరుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే. కాబట్టి సంఘానికి పౌలు చెప్పిండే 4 పోలికల్లో ఫస్ట్ దేని? పెళ్లి కుమార్తె, కన్యకగా పరిశుద్ధంగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండడానికి అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలా, శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ అంత దినాలలో మరి ముఖ్యంగా ఆడవాళ్ళు యూట్యూబ్ లో చూసినప్పుడు ఎంత ఇదైపోతున్నారంటే చిన్న చిన్న పిల్లలను కామము ఇది అయిపోతుంది. కాబట్టి మన శరీరాన్ని మరి పెళ్లిగా ఏ పిల్లలు వాళ్ళ శరీరాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రభువు అంటే పెళ్లి అయ్యేంత వరకు. కాబట్టి మన ప్రభువు మనము పెళ్లి ప్రదానం చేయబడింది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రెండోది సైనికుల్లాగా మనం ఉండాలి కదా. సైన్యం అందరు కలిసి ఉండాల. ఒకరైతే సాతానుడు వచ్చి మనల్ని ఓడగొట్టేచ్చేస్తాడు. కాబట్టి మనం ఒక సైన్యం, ఆయన సైన్యంలోకి అధిపతి యొగు యెహోవా. కాబట్టి మనం కలిసి కట్టుగా నువ్వు సైనికులు. ఇప్పుడు ఆడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వేం యుద్ధం చేయొద్దమ్మా, మీరు ఊరికి అన్ని వేసుకోండి, ఏమల్లా నిలబడాలా శక్తిమంతులు అంతే. మీరు ఊరికి పోజు కొట్టండి, మీరు ఊరికి యాక్షన్ చేయండి, అంతా నేనే చేస్తా, అంతా నేనే చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి సైనికుల్లాగా ఉండాలి. మూడోది శరీరం కదా. కాబట్టి ఈ శరీరం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలా? దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. శరీరానికి అవయవాలు ఉంటాయి కదా. ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంటుంది. కాబట్టి ఈ అవయవాలు దేవునితో కనెక్ట్ అయి ఉండాలా, ఈ అవయవాలన్నీ ఇతర అవయవాలతో కనెక్ట్ అయి ఉండాలి కదా. నువ్వు ఇతరులతో కూడా ఎట్లా ఉంటున్నావు అనేది మనం ఉండాలి కదా. దేవునితో కనెక్ట్ కాల సంఘంలో ఉన్నాక ఇతర స్త్రీలతో ఎట్లా వాళ్ళతో కూడా వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలలో మనం పాలు పంచుకోవాలన్నమాట కదా. లాస్ట్ ఇది వ్యవసాయం కదా. వ్యవసాయం అంటే పొలం గుర్తురాల. వ్యవసాయం అంటేనే మనకు పొలం గుర్తురాలి. పొలం అంటేనే పని గుర్తు రావాల. పొలం అంటేనే పని. పొలం చూస్తేనే పొలంలోకి పోయేది ఎవడంటే పని చేసేవాడే. కాబట్టి పొలం అంటేనే పని. పని అంటేనే మనకేం గుర్తు రావాలా? పనిముట్లు. నీ పని ఏమో అది నువ్వు తెలుసుకొని కదా పొలంలో ఆ పని నువ్వు చేయాలని దేవుడు తన వాక్యాన్ని దీవించింది.
చక్కటి వాక్యం అందించిన సుశీల సహోదరికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాము. చక్కటి హెచ్చరికలు, మనం శరీరంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, మరి పొలంలో పని చేసే వాళ్ళగా ఉండాలి, మన పనిని మేము గ్రహించగలిగే వాళ్ళంగా ఉండాలా, ఐకమత్యంగా ఉండాలని చక్కగా వివరించి చెప్పారు. ఇప్పుడు కానుకలతో ఒక పాట పాడదాము. కానుకలు సమర్పిస్తాము. కానుకల పాట పాడండి. 442 పాట పాడుకుందాం. యేసు క్రీస్తు శీఘ్రముగా శీఘ్రముగా శీఘ్రముగా, యేసు క్రీస్తు శీఘ్రముగా దిగి వచ్చును, దిగి వచ్చును, దిగి వచ్చును. యేసు క్రీస్తు శీఘ్రముగా దిగి వచ్చును. సంధింపాని వాయాత్తమా ఆయాత్తమా ఆయాత్తమా, సంధింపాని వాయాత్తమా యేసు రాజా